ఈ అతి గంభీరమైన సమయమున మన ప్రాణాత్మ దేహములను దేవుని వాక్యపు వెలుగులో మనము పరీక్షించుకున్న నిమిత్తమై లూకాసు వార్త 15వ అధ్యాయం 25 నుండి 32 వరకు మనం మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 25వ వచనం నుండి 32వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. దయచేసి మీ భాగం తెరిచి బిగ్గరగా నాతో కూడా చదవాలని మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాం. మీ వంతు వచ్చినప్పుడు తప్పక గట్టిగా చదవండి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురకతడు. కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. 25లో ఈ భాగంలో ఎక్కువ పర్యాయములు దృష్టి అంతా కూడా చిన్న కుమారుడి పైన ఉంటుంది. చిన్న కుమారుడు చేసినటువంటి ఆ నష్టముడు గురించి ఎక్కువగా మనము ప్రస్తావిస్తూ ఉంటాం. ఈ మధ్యాహ్న గడియల్లో ప్రభు మన ముందుంచినటువంటి తలంపు భారం ఏంటంటే పెద్ద కుమారుడు. ఎందుకు ఈ పెద్ద కుమారుని గురించి మనం ఆలోచించాలంటే, మనలో ఎక్కువ మందిమి లేదా మనలో అందరము ఈ పెద్ద కుమారుడు లాంటి వారమే. పెద్ద కుమారుడు ఈ 25 నుండి 32 వచనాల వరకు మనము తరచి చూస్తే కనుక పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, తండ్రితో కలిసినట్టుగానే ఉన్నాడు, కానీ తన మనసు తండ్రితో కలిసినట్టుగా కనపడదు. అందుకే ఇప్పుడు ప్రప్రథమంగా మనము 28వ వచనం అందరం కలిసి మరొక పర్యాయం చదువుకుందాం. లూకా 15:28. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. కానీ ఇక్కడ మనం చూసే ప్రాముఖ్యమైన మొదటి తలంపు ఏంటంటే, అయితే అతడు ఏమయ్యాడంట? కోపం వచ్చిందంట. ఎందుకు కోపం వచ్చింది అనకంటే, తండ్రి చేసేటువంటి పనులను బట్టి ఈ వ్యక్తికి కోపం వచ్చింది, విస్తుపోయేటువంటి కోపం వచ్చింది, ఊగిపోయే కోపం వచ్చింది, రగిలిపోతా ఉన్నాడు కోపముతో. కారణం ఏంటంటే, దేవుని కుటుంబానికి చెంది ఉండి ఇతరుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమను, దేవుని పిల్లలకు దేవుడు కనపరిచేటువంటి ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఈ పెద్ద కుమారుడు ఉన్నాడు. దేవుడు అందరినీ తత్సమానంగా ప్రేమించేటువంటి వాడని, పాపి సైతం తన దుర్దశలో ఉంటుండగా దేవుడు అద్భుతమైనటువంటి తన ప్రేమను కుమ్మరించేటువంటి వాడని గుర్తెరగలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ పెద్ద కుమారుడు. సాక్షాత్తుగా ఎలాంటి వాడని మనం చెప్పుకోవచ్చు అంటే, ఓ పరిసయ్యుడు అంటే తప్పు కాదు. కారణం ఏంటంటే, పైకి తండ్రితోనే ఉన్నాడు, కానీ తండ్రి కార్యాలతో సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. నిజానికి చిన్న కుమారుడు తిరిగి వచ్చాడంటే తండ్రి గొప్ప విందే చేశాడు. కానీ ఈ పెద్ద కుమారుడు, ఈ అన్నకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. కోపముతో ఊగిపోతున్నాడు. కారణం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే కోపానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఈ వ్యక్తి పైకి మాత్రమే భక్తి ఉంది, ఒక క్రైస్తవుని అనేటువంటి భక్తిలో ఉంటూ బయటికి దేవుని కోసం బ్రతుకుతున్నట్టుగా ఉంటున్నాం, కానీ లోపలికి చూస్తే లోపల హృదయం లోపల దేవునికి దూరస్తుడిగా ఉంటున్నాం. మనం కూడా ఈ పెద్ద కుమారుని వలె పైకి కనపడేటువంటి భక్తి మాత్రమే చేస్తున్నాము తప్ప హృదయపు లోతుల్లో దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారం కాదు. దేవుని ఇంటిలోనే ఉంటున్నాం, దేవునితో నడుస్తున్నట్టుగానే ఉంటున్నాం, కానీ దేవునికి మన మనస్సు ఎంతో దూరం. అందుకే కోపం వస్తూ ఉంది. కోప్పడేటువంటి దౌర్భాగ్యపు స్థితి మనది. పైనకి చూడటానికి ఎంతో భక్తి వైరాగ్యాలతో మన క్రైస్తవ జీవిత యానాన్ని కొనసాగిస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ మనము నిస్సందేహంగా పెద్ద కుమారుని వలె జరిగేటువంటి సంగతులతో అనుసంధానమైనటువంటి మనసు లేక కోపముతో ఊగిపోయి రగిలిపోతూ ఉంటున్నాం. నేటి దినం
సంఘంలో ఎక్కువ శాతము కనపడేటువంటి విశ్వాస గుంపు ఏదంటే పెద్ద కుమారుడే. అంటే దేవుని ప్రజలకు దేవుడు కనపరిచేటువంటి ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి స్థితి. అంత మాత్రమే కాదు, బయటికి ఏదో భక్తి కనపరుస్తున్నాం, కానీ అవి హృదయపు లోతుల్లో దేవుని ఉద్దేశాలను మనము నెరవేర్చేటువంటి వారము కాదు. దేవునితో మనము దగ్గరి సంబంధాన్ని, బంధాన్ని కలిగినటువంటి వారమేమి కాదు. పెద్ద కుమారులమే. ఇప్పుడు మరలా 28వ వచనం చూస్తే, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. కనుక మొట్టమొదట ఈ వ్యక్తికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఆ తర్వాత మనం చూస్తే లోపలికి వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు. లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఏం చేస్తూ ఉన్నాడంట? పై వచనంలో మనం చూస్తాం. దాసులలో ఒకరిని పిలిచి 26 ఇవి ఏమిటని అడగగా, ఏమి నేరుగా తండ్రిని అడగొచ్చుగా, తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చుగా, వెళ్ళట్లేదు. అక్కడ ఎవరో దాసుడు కనపడితే ఆ దాసుని పిలుచుకొని అడుగుతున్నాడు, ఏంది ఈ గందరగోళం అంతా, ఏంటి సంగతి? అసలు నాకు తెలిసి నేను అనుకుంటా, ఒకవేళ ఈయన పొలంలో నుండి వచ్చాడు బాగానే ఉంది, కానీ ఊరిలో అంత పెద్ద చాటింపే జరిగి ఉంటుంది. ఎందుకంటారు? గొప్ప విందు కదా జరిగింది. తండ్రి కుమారుని ఎడల ఉన్నటువంటి ప్రేమను చాటింప చేయడానికే కదా కొవ్విన దూడను వధించింది, గొప్ప విందు చేసింది. దాసులంతా అటు ఇటు తిరుగాడుతూ ఉంటే ఆ పట్టణంలో లేదా ఆ గ్రామంలో కనుక ఖచ్చితంగా ఏదో ఒక నోటి నుండి తప్పకుండా వినపడి ఉండాలి. ఎవరికి? పెద్ద కుమారుడికి. ఏమని? తమ్ముడు తిరిగి వచ్చాడని. కానీ ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే లోపలికి వెళ్ళటానికి కూడా ఇష్టం లేదు. లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేని ఈ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? తండ్రి దిగి వచ్చాడంట. తండ్రి దిగి వచ్చి ఏమడుగుతున్నాడు? లోపలికి రా నాయనా, నువ్వు లోపలికి రమ్మని ఏం చేశాడంట? బతిమాలుతున్నాడు. లోపలికి రమ్మని తండ్రి బతిమాలితే సహితం ఈ పెద్ద కుమారుని హృదయం కాసంత కూడా కరిగిపోలే. ఎంత భయంకరం ఆలోచించండి. ఈ పెద్ద కుమారుని మనసు ఎంత కఠినమైపోయిందంటే కాసింత జాలి మనస్సు కూడా లేనటువంటి స్థితి. తండ్రి కదా వచ్చాడు, తండ్రి కదా బతిమాలుతున్నాడు అనేటువంటి కొంచెం మనసు కూడా లేదు. తండ్రితో ఎలాంటి సహవాసం లేనటువంటి వాడు, తండ్రి హృదయంతో ఎలాంటి సహవాసం లేనటువంటి వాడు ఈ పెద్ద కుమారుడు. అందుకే లోపలికి రావటానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. తండ్రి దిగి వచ్చి బతిమాలినప్పటికీ ఆయనకి ఇష్టం లేదు లోపలికి రావటానికి. ఒకసారి ఆగి ఆలోచించండి. తండ్రి దిగి వచ్చి కుమారుని చేయబట్టుకొని లోనికి పిలిస్తే రావాలన్నా వద్దా? ఖచ్చితంగా రావాలి. ఎందుకు? తండ్రి కదా అనే గౌరవ మర్యాదలన్నా కనీసానికి కనపరచవలసినటువంటి వాడు. ఇక్కడ ఏమైనా కనపరిచాడా? అస్సలు లేదు. లోపలికి రమ్మని తండ్రి బతిమాలినా ఆయన ఏమంటున్నాడు? అస్సలు ఊరకుండి కనీసానికి బతిమాలుతుంటే కూడా ఆ గౌరవ మర్యాదలు ప్రదర్శించడానికైనా లోపలికి రావటానికి ఇష్టం. అసలు నన్ను అడిగితే నేనేమంటానంటే, నిజానికి ఈ పెద్ద కుమారుడు ఏం చేసి ఉండాలంటే, చాలా రోజులు అయిపోయింది కదా, ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయినాడు, అసలు వీడిని వెతకడానికి నేనన్నా పోదునని పోవాలా. ఎందుకు? తండ్రి తర్వాతటి స్థానం ఈ పెద్ద కుమారుడిది. నిజానికి వెళ్ళి హృదయంలో భారం కలిగినటువంటి వాడై, ఈయన తమ్ముడు ఏమైపోయినాడో, ఈయన రక్తం పంచుకొని పుట్టినటువంటి ఈయన తమ్ముడు ఏమైపోయినాడో అని పరుగులు తీయవలసినటువంటి వాడు. అయితే తనంతట తానే తిరిగి వచ్చినటువంటి తన తమ్ముడిని చేర్చుకోవటానికి మనసు లేదు ఈ వ్యక్తికి. వెతకడం అలాగూ పక్కన పెడితే కనుక తిరిగి వచ్చినటువంటి చేర్చుకోవటానికి కూడా అలాంటి మనసు, ప్రేమ కలిగినటువంటి జాలి కలిగినటువంటి మనసు లేదు. హృదయము కఠినమైపోయింది. కఠిన హృదయుడైపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒకసారి ఆగి ఆలోచించండి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఇన్ని ఏండ్ల విశ్వాస జీవితంలో మన హృదయం కఠినమైపోవట్లేదా? సహోదరుని చూచినప్పుడు మనకేమైనా నిజంగా ప్రేమ పెళ్ళుబుకొని బయటకు వచ్చేటువంటిది ఉన్నదా? మనం నిజంగా పెద్ద కుమారులమే. మన హృదయంలో కోపం ఉంది. తండ్రితో మనకు సరి అయినటువంటి సహవాసం లేదు. అందుకే తప్పిపోయినటువంటి వాడిని వెతకటానికి మనకిష్టం లేకపోయింది. తప్పిపోయినటువంటి వాడిని తిరిగి సమకూర్చబడేటువంటి స్థితి ఏర్పడినప్పుడు, గొప్ప విందు జరుగుతుంటే ఆ విందులో మనల్ని మనము ఏకీభవించుకోవటానికి మనకి ఇష్టం లేకపోయింది. మనం ఎంత ఘోరంగా విఫలమైపోతుంటున్నామో మనం ఆలోచించదైన ప్రాముఖ్యమైనటువంటి మాటే. సాక్షాత్తు దేవుడే బతిమాలుతున్నప్పటికీ
మనం వినలేనటువంటి స్థితి, తండ్రి మనస్సుతో మన మనస్సును ఐక్యపరచుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి. ఎన్నోసార్లు కోప్పడుతున్నాం, ఎన్నోసార్లు లోపలికి రాలేకపోతున్నాం. ఒకసారి నిదానంగా మనం ఆలోచిస్తే ఎన్నిసార్లు అలిగామో మనం. పరిచరిస్తే అలుగుతాం, ఏ పైన అలుగుతాం, మాట్లాడితే అలుగుతాం, మాట్లాడకపోయినా అలుగుతాం, ఫోన్ చేసినా అలుగుతాం, నాకే ఫోన్ చేస్తున్నాడని. ఫోన్ చేయకపోయినా అలుగుతాం. మనం పెద్ద కుమారులం కాదండమ్మా. అలక మన ప్రతి నరనరాన చొచ్చిపోయింది. ప్రతి సందర్భానికి అలకే, ప్రతి సందర్భానికి సమ్మతమైన మనసు లేదు. పెద్ద కుమారులమే మనం, పెద్ద కుమారులమే. తండ్రి తర్వాతటి స్థానంలో ఉన్నప్పటికీ, ఆత్మీయంగా పురోగతి సాధించామని చెప్పుకుంటున్నప్పటికీ, తప్పిపోయినటువంటి వారి ఎడల మనకు మనసు లేదు. తప్పిపోయినటువంటి వారి ఎడల మనకు ప్రేమ లేదు, జాలి లేదు. తండ్రి బతిమాలినప్పటికీ తిరిగి సమకూర్చబడ్డానికి ఇష్టపడినటువంటి మనస్సు. మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యే సంగతి ఇది. ఈ పెద్ద కుమారుడు కోప్పడుతున్నాడు, లోపలికి రావడానికి ఇష్టపడట్లేదు. ఇంకా ఏమంటున్నాడు? 29వ వచనం కలిసి చదువుకుందాం. 29వ వచనం కలిసి చదువుదాం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నా స్నేహితులతో సంతోషపడినట్లు ఏం చేయలేదు నాకు? మేక పిల్లనైనా ఇయ్యలేదంట. మేకని అడిగాడైనా? మీరు చూడండి, మీ బైబిల్లో ఏముందో చూడండి ఒకసారి. మేక కాదంట ఆయనకు కావాల్సింది. ఏం కావాలంట? మేక పిల్ల. ఇప్పుడు చూడండి, ఒక చిన్న దాని కొరకు తండ్రి మీద ఎంత కోపం ఉంది. అసలు సంవత్సరాలు రాయబడలేదు, కానీ నిజంగా ఈ చిన్న కుమారుడు దూరదేశానికి ఎన్ని సంవత్సరాలు పోయినాడు. అన్ని సంవత్సరాల నుండి ఈయన చెప్పేటువంటి సాకు ఏంటంటే, నేను నీతో కూడా ఉన్నా కదా, నా స్నేహితులతో సంతోషపడ్డానికి ఒక మేక పిల్లని ఇవ్వకపోయినావు నాకు. చిన్న వాటి కొరకు అభ్యంతరపడి ఎంత ఆగమాగమైపోతున్నామో విశ్వాసులముగా. చిన్నదంటే చాలా చిన్నది. ఎన్ని అల్పమైనటువంటివి, అసలు లెక్కలోనికి రానటువంటి సంగతుల మీద దృష్టి నిలిపి మనం సంతోషపడాలని కోరుతూ ఉంటున్నాం. ప్రభువుకు సేవ చేస్తున్నట్టుగానే ఉంటున్నాం, తండ్రి ఇంటే ఉన్నాం, తండ్రితో నడుస్తున్నట్టుగానే ఉన్నాం, కానీ ఆశిస్తూ ఉంటున్నాం. ఆశ ఉంది మనలో. ఏంట ఆశ అంటే? మేకపిల్ల. ఏందో దేని మీదనో ఆశ నిలుపుకొని దేవుని సేవిస్తుంటున్నాం. నిస్వార్థంగా దేవుణ్ణి సేవించేటువంటి మనసు లేకపోయింది మనకి. ప్రభుని సేవిస్తున్నామని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నామే తప్ప, మేకపిల్ల కొరకు ఆశపడి ప్రభును వెన్నంటి నడుస్తుంటున్నాం. ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. మనం ఏమంటాం తెలుసా? ఇన్ని ఏండ్ల నుండి నేను వస్తున్న మందిరానికి, కానీ నాకు ఒక్క పూట అయినా సండే క్లాస్ ఇలే. ఇన్ని ఏండ్ల నుండి నేను వస్తున్నాను, కానీ కనీసానికి సేవకుడు ఎప్పుడైనా నా కోసం ప్రార్థన కూడా చేయకపోయా. ఎన్ని అలకలో, ఎన్ని అభ్యంతరాలు, ఎన్నిసార్లు చిన్నబుచ్చుకున్నటువంటి మనసు. ఈరోజు ఉదయం ఆరాధన మొత్తం మన అయిపోయిన తర్వాత మొట్టమొదటి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడని అన్న చెప్పాడు. మీకు ఏమైనా గుర్తున్నాడు? ఆయన కయ్యను. ఆ వ్యక్తి గురించి ఇంకో మాట కూడా రాసి ఉంటుంది అక్కడ. ఆయన ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. బైబిల్లో 7 ఉన్నారండి ముఖం చిన్నబుచ్చుకున్న వాళ్ళు. ఒకవేళ ఇప్పుడు ఈ పత్రికలు ఇంకా కొంచెం ముందుకు పోయి రాస్తే కనుక అసలు సరిపోదు. ఎందుకు తెలుసా? ఆ అలకబెట్టిన వాళ్ళ లిస్టు రాస్తే మన పేర్లన్నీ ఉంటాయి అందులో. ముఖం చిన్నబుచ్చుకున్న వాళ్ళ పేర్లన్నీ రాస్తే అన్నింటికి ముఖం చిన్నబుచ్చుకుంటాం. ఆయన దానికి ముఖం చిన్నబుచ్చుకుంటాం, కాని దానికి చిన్నబుచ్చుకుంటాం. ఇట్లా ఎన్నింటికి చిన్నబుచ్చుకోవాలో అన్నింటికి ముఖం చిన్నబుచ్చుకుంటాం. నాబోతు ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. ఆ మిగులు ఆస్తి కలిగినటువంటి వాడు మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడంట ప్రభు దగ్గర నుండి. ఇట్లా మనం ఎన్నిసార్లు ముఖం చిన్నబుచ్చుకోవాలో ప్రతిదానికి ముఖం చిన్నబుచ్చుకుంటానే ఉంటాం. ఆఖరికి మనకు ఆశ ఏందో తెలుసా? మేకపిల్ల. మేక కూడా కాదు. మన ఆశ మన దేని మీద మన ధ్యాస అంటే, కూరగాని దాని మీద ధ్యాస పెట్టుకొని ప్రభుని ఏమంటాం తెలుసా?
లేకపోతే నాయకత్వ బాధ్యతలో ఉండే వాళ్ళని ఏమంటామంటే, నేను ఇన్ని ఏళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞని ఎప్పుడైనా మీరినానా? నువ్వు చెప్పిందల్లా చేసినా కదా, నాకెందుకు ఇది చేయవు అని మనము ఎద్దేవా చేస్తూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం. మనం పెద్ద కుమారులం కాదుందమ్మా? నిస్సందేహంగా పెద్ద కుమారులమే మనం. కోపం ఉంది, లోపలికి రాలేనటువంటి మనస్సు ఉంది, చిన్న దాని మీద ఆశ ఉంది. చాలా అల్పమైనదే, మేకపిల్ల కొరకే ఆశ, మేకపిల్ల కొరకు ప్రభుని సేవించేది. ఇంకేమంటాడంటే, నేను నిన్ను సేవిస్తున్నా కదా, సేవిస్తున్నానుగా నేను ఎప్పుడైనా విందు చేసుకున్నానా, ఎప్పుడైనా నేను కావాలని కోరుకున్నానా అని చెప్పి అడుగుతాను. ఇప్పుడు చూడండి ఇంకేమంటాడు. 30వ వచనం అందరం కలిసి చదువుదాం. 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పి. ఒకసారి చూడండి ఏం రాసింది అక్కడ. ఎవరంట? ఈ నీ కుమారుడు అన్నాడు. తమ్ముడు అనొచ్చుగా. తమ్ముడు కాదేంది? తమ్ముడే, కానీ తమ్మునిగా చేర్చుకునే మనసు లేదు. ఏమంటున్నాడు? ఈ నీ కుమారుడు రాగానే, ఈ నీ కుమారుడు రాగానే. ఈ దినాల్లో మన క్రైస్తవ సమాజం, మన సంఘాల్లో పెళ్ళుబుకొని వచ్చేటువంటి, లేకపోతే ఎక్కడ చూసినా తారసపడేటువంటి ముఖ్యమైనటువంటి సన్నివేశం ఇదే. మనం ఏమంటాం తెలుసా? ఈ నీ కుమారుడు అని సంబోధిస్తూ ఉంటాం. తమ్ముడు అని చెప్పలేం, సహోదరునిగా చేర్చుకోలేం. నిజానికి సహోదరుని చూస్తే ఈ రోజుల్లో మనకేమొస్తుంది తెలుసా? కోపం వస్తుంది. ఈ రోజుల్లో సహోదరుని చూస్తే ఏమొస్తుంది? ద్వేషం, ఈర్ష, రగిలిపోతూ ఉంటున్నాం. కాదండి, ఇది కాదు క్రైస్తవ్యం, ఇది కాదు ప్రభు మన నుండి కోరేది. ఈ నీ కుమారుడు అనడం కాదు, నా సహోదరుడు ఏమైపోయాను అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. మనలో ఎక్కువ మంది కయ్యూనులమే. నీ తమ్ముడు ఎక్కడా అంటే మనం ఏమంటున్నాం? చంపింది మనమే, తీవ్రతరమైనటువంటి గుండె వదైనట్లుగా మాట్లాడింది మనమే, రాకుండా నిలిచిపోజేసింది మనమే. కానీ ఏమంటాం తెలుసా? వానికి నేను ఏమైనా కావాలి అన్నా, వాళ్ళ లెక్క నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఈ రోజుల్లో బాగలేకపోతే పరామర్శించే మనసు కూడా లేదు. కుడిపక్క ఉన్నటువంటి వారిని చూసి ప్రభు అన్నాడు, నేను రోగినై ఉండగా మీరు నన్ను పరామర్శించొచ్చారు, నేను వస్త్రహీనుడై ఉండగా నాకు వస్త్రములు ఇచ్చారు, ఆకలి కొంటే ఆహారం ఇచ్చారు. మరి మన గురించి ఏం చెప్పాలా? మనం ఏమైనా ఇట్టి పరామర్శలో మునిగిపోయినామా? లేదు సుమా. మనం సహోదరుని చూస్తే కోపం వస్తుంది, సహోదరుని చూస్తే కోపం వస్తుంది. నిజానికి సహోదరుని చూస్తే ఏం రావాలా? ఆదికాండం 42వ అధ్యాయం, ఆదికాండం 42వ అధ్యాయం 23, 24 కలిసి చదువుకుందాం. ఆదికాండం 42వ అధ్యాయము 23, 24 అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 42, 23, 24. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారితో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించాను. ఈ భాగం మనకు తెలుసు. చాలా సంవత్సరాల తర్వాతే యోసేపు యొక్క సహోదరులు యోసేపు దగ్గరికి వచ్చారు. ఐగుప్తు దేశంలో ఫరో తర్వాతటి రాజుగా ఈ యోసేపు చేయబడిన తర్వాత కరువు తాండవించినప్పుడు, కరువులో తమ కొరకు తమ కుటుంబం కొరకు ఆహారం కొను నిమిత్తమై యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు దగ్గరికి రాగానే యోసేపు తన సహోదరులను చూచి ఏమయ్యాడంట? 24వ వచనం. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చాడండి. సహోదరులను చూస్తే ఏం రావాలి చెప్పాలనా? దుఃఖం రావాలా? ఏడుపు రావాలా? తీవ్రమైన నష్టం కలుగజేసినటువంటి సహోదరుడు కనబడితే ఏడుపు రావాలి పెళ్ళుబుకొని బయటికి. ఈ దినాల్లో ఈ ఏడుపు లేదు. మనకేమొస్తుందంటే కోపం, ద్వేషం, పగ, ఈర్ష, ఇవే మన హృదయం లోతుల్లోనికి ఉండిపోయినాయి. కానీ యోసేపు
అక్కడ ఉండి ఏడవలేక ఏం చేశాడంట, వెలుపలికి అవతలికి పోయి ఏడ్చాడంట. అవతలికి పోయి ఏడ్చాడు. సహోదరుని చూచినప్పుడు హృదయం లోపల నుండి వచ్చింది ఏడుపు. 43 ఆదికాండం 43 30వ వచనం కలిసి చదువుకుందాం. ఆదికాండం 43 30వ వచనం అందరం కలిసి చదువుదాం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అక్కడ ఏడ్చాను. ఈ రోజుల్లో యోసేపు లాంటి సహోదరులు ఉంటే సంఘంలో ఎంత మేలో కదా. ఏడవటానికి అవకాశం లేక బయటికి వెళ్ళిపోయి అక్కడ నుండి ఏడ్చడానికి త్వరపడి బయటికి వెళ్ళిపోయి ఏడ్చడానికి చోటు చూసుకొని అక్కడ ఏడుస్తున్నాడు. మనం మన సహపాఠి విశ్వాసిని చూస్తే, మన ఇంట వారిని చూస్తే, మన ఇరుగు పొరుగు వారిని చూస్తే మనకి ఇట్టి దుఃఖం కలుగుతుందా? మనం ఆలోచించదైన సంగతి. యోసేపు తన సహోదరుడు చూచినప్పుడు ఏడ్చాడు. ఏడ్చటానికి స్థలము చూసుకొని గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు. అక్కడ ఏడ్చిన తర్వాత ఏం జరిగింది? 31వ వచనం. అప్పుడు అతడు ముఖము కడుక్కొని ఏం చేశాడంట? ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజన పంక్తిని కూర్చున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిజంగా నీకు దుఃఖం పెళ్ళుబుకొని బయటికి వస్తుందా నీ సహోదరుని చూసినప్పుడు? లేదా పెద్ద కుమారుడవా, నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నాం ఆలోచించదైన సంగతి. యోసేపు తన సహోదరుని చూసినప్పుడు ఏడుస్తున్నాడు. తన తమ్ముణ్ణి చూసినప్పుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. 29వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు అతడు కన్నులెత్తి తల్లి కుమారును తన తమ్ముడైన బెన్యామీనును చూచి ఏమైంది? యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చింది. మనకు లోపల నుండి ఏం రావాలంటే ప్రేమ పొర్లుకొని రావాలా. ప్రేమ ఎప్పుడైతే పొర్లుకొని వస్తుందో ఉన్న పాటున దుఃఖం వస్తుంది. ఏడవటానికి చోటెత్తుకుండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ఈ సంగతి చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. మన సంఘ సహవాసాల్లో అయితే సహోదరుని చూస్తే ఏడుపు రావట్లేదు. దుఃఖం కంట కన్నీటి చుక్క బొట్టు కూడా రావట్లే. ఒకప్పుడు కలిసి తోలిన ఆ సువార్త సైకిల్ బండి, చేయి వేసి కలిసి వెళ్ళినటువంటి సువార్త దండయాత్ర, కలిసి చేసినటువంటి ఆ పని ఈ దినాల్లో మరుగైపోయింది. ఆ సహోదరు కనబడితే సహోదరునితో కనీసానికి పలకరింపుతో, ప్రేమతో కూడిన ఆ ఆప్యాయతతో కూడినటువంటి పలకరింపు లేకపోయింది. మనం యోసేపు అయితే ఎంత బాగుండో కదా. మనం యోసేపు అయితే పెళ్ళుబుకొని ప్రేమ పొర్లుకొని వచ్చి ఏడ్చుటకు స్థలం వెతుక్కుంటే ఎంత బాగుండో కదా. మనం ఏడవలేకపోతున్నాం. సహోదరుని చూస్తే లోపలికి రాలేకపోతున్నాం. దేవునితో, తండ్రితో ఉండేటువంటి ఆ మనస్సు, ఆ మమేకమైనటువంటి స్థితి, పెనవేయబడినటువంటి స్థితి నేటి దినాల్లో మనకు లేదు. ఆదికాండం 45వ అధ్యాయం 14-15 వచనం కలిసి చదువుకుందాం. ఆదికాండం 45వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి చదువుకుందాం. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడేవి. మెడ మీద పడి ఏడ్చాడు. మెడ మీద పడి ఏడ్చిన తర్వాత బెన్యామీను సైతం మెడ మీద పడి ఏడుస్తున్నాడు. నీకు నాకు దుఃఖం ఉంటే కోపముతో ఊగిపోయే సహోదరుడు సైతం మెడ మీద పడి ఏడుస్తాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ దీనమైన మనసు మనకుందా? మనం ఈ భాగంలో చూస్తున్నాం. మాట్లాడుకున్నాక ఏడ్చారా? ఏడ్చినాక మాట్లాడుకున్నారా? చూడండి.
ఏడ్చారు, చాలినంతగా ఏడ్చారు. బరువెక్కిన హృదయం అంతా ద్రవిసిపోయిన తర్వాత మాట్లాడుకుంటున్నారు. నేటి దినం ఈ మాట లేదు, ఈ ఏడుపు లేదు. ఈ సహోదరు మీద పెళ్ళుపుకొని వచ్చే ప్రేమ అంతకన్నా లేదు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ సంగమా, మన ప్రయాణం ఎటు? ఏ దిశగా మనం అడుగులేస్తూ పోతూ ఉంటున్నాం? మన ఇంటిలో మనకి ఇట్టి క్షమాపణ హృదయం ఉన్నదా? మన ఇంటిలో ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి మనం ఏడ్చే అనుభవంలోనికి వస్తూ ఉంటున్నామా? లేదు కదా, లేదు కదా. ఆదికాండం 45వ అధ్యాయం 2వ వచనం కలిసి చదువుదాం. ఆదికాండం 45:2 కలిసి చదువుదాం. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. ఒకసారి ఆలోచించండి. ఒక పురుషుడు ఎలుగెత్తి ఏడవటం. ఆ ఎలుగెత్తి ఏడిస్తే ఎవరికి వినిపించిందంట? ఐగుప్తులకు వినపడింది, ఫరో ఇంటి వారికి సైతం వినపడింది. ఈ రోజుల్లో మన ఏడుపు వినబడట్లేదు, మన కోపం వినబడుతుంది, మన ద్వేషం వినబడుతుంది, మనం చెప్పేటువంటి కాని మాట వినబడుతుంది. కాదందమ్మా? ఇప్పుడు చెప్తామా మనం పెద్ద కుమారులము కాదని? ఇప్పుడు నిజంగా మనం చెప్పగలమా తండ్రితో మన మనసు ఐక్యపరచబడిందని? లేదు కదా, కాదు కదా. బిగ్గరగా ఏడిస్తే, ఎలుగెత్తి ఏడిస్తే చుట్టూ ఉండేటువంటి వారందరికీ వినిపిస్తూ ఉంది. మన ఆర్తధ్వని నిజంగా అది వినబడుతుందా? ఆదికాండం 46వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 46:29 అందరం కలిసి చదువుదాం. యోసేపు తన రథము సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొంటకు గోషెన్కు వెళ్ళి అతనికి కనబడాడు. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాడు. ఎంతో ఏడ్చాడు. నిజంగా సహోదరుని చూచినప్పుడు ఇట్టి దుఃఖం కలిగితే ఎంత బాగుండో కదా. ఆ సహోదరుడు పడిపోయినటువంటి దీన స్థితిని చూచి ఏడ్చగలిగితే ఎంత బాగుండో కదా. ఓ సంగమ్మా, మనం నిజంగా ఆత్మీయమైన దురవస్థలో ఉన్నటువంటి వారి కొరకు ఏడ్చి విలపించి, భార్య కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు, సంఘం కొరకు ఏడ్చే అనుభవంలోనికి వస్తే తిరిగి సమకూర్చుకోగలుగుతాం కదా. మనకు దుఃఖం లేదు, మనకి ఏడుపు లేదు. ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చే అనుభవం లేదు. ఆ కన్నీటి పర్యంతమైనటువంటి ఆ ప్రార్థన, ఆ ప్రభుతో గడిపినటువంటి ఆ మధురానుభూతి నేటి దినాల్లో సహోదరుల కొరకై, తప్పిపోయి రాకుండా నిలిచిపోయినటువంటి వారి కొరకై నేటి దినం లేకపోయింది. కాలి నడకన పరామర్శించడానికి వెళ్ళిన పరుగులు తీసిన పాదములు ఏమైపోయినాయి? ఒకప్పుడు ఆపదలో ఉండగా ఎలుగెత్తి బిగ్గరగా పిలిచి అక్కున చేర్చుకున్నటువంటి ఆ మనసు ఏమైపోయింది? యోసేపు వలె మనం ఏడవలేకపోతున్నాం. ప్రభు సన్నిధిలో యోసేపు వలె మనము సహోదరులముగా లేకపోతూ ఉంటున్నాం. మనం ఎంతసేపు ఆ పెద్ద కుమారులమే. మన కోపం ఉంది, మనం లోపలికి రావడానికి ఇష్టపడట్లే. అయితే వాళ్ళని ఉండాలా, లేకపోతే నేనన్ను ఉండాలా? అయితే వాడని ఉండాలా, అయితే లేనని ఉండాలా? ఇది మన స్వభావం, ఇది మన దౌర్భాగ్యపు స్థితి. ఒప్పుకోక తప్పది. ఇది వాళ్ళకే పరిచయం రాస్తారా, వాళ్ళకే పరిచరిస్తారా? నా సంగతి ఏమైంది అనుకున్నావు? నేను పునాదిని కదా, నేను పిల్లర్ని కదా, ఇంకెన్ని చెప్పాలని చెప్పుంటాం. అయితే సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, సిలువ చెంతకు వచ్చినప్పుడు సందేహం లేకుండా ఏరులై పారుతుంది కన్నీటి దార. ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ కలుగుతుంది. ఆ సిలువ దగ్గర కన్నీటి పర్యంతమైనప్పుడు శత్రువులు సైతం మిత్రులైపోతారు. హేరోదు, పిలాతు సిలువ దగ్గరే కదా సమాధాన పడింది. మనం సిలువ చెంతకు రాలేకపోతున్నాం. మనము ప్రీఆక్యుపైడ్గా ఉన్నాం. ఇదివరకే మనము నింపబడి ఉన్నాం కనుక ప్రభు నింపడానికి చోట్లేదు. మనం ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటాం, ఖాళీ అయినటువంటి స్థితిలోనికి వస్తామో అప్పుడే కదా ప్రభు మనం నింపేది. అందుకే పెద్ద కుమారుడిలాగా మనం కూడా ఏమంటున్నామంటే ఈ నీ కుమారుడు అంటున్నాం, కానీ ఈ నా సహోదరుడు అనలేకపోతున్నాం. ఆదికాండం 50వ అధ్యాయం
మొదటి వచనం. ఆదికాండం 50వ అధ్యాయం మొదటి వచనం. అందరం కలిసి చూద్దాం. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకుని. తండ్రి ముఖం మీద పడి ఏడ్చాడు. యోసేపు జీవితం అంతట్లో 37వ అధ్యాయంలో యోసేపు యొక్క జీవితం ఆరంభించబడితే 50వ అధ్యాయం పర్యంతం యోసేపు యొక్క జీవితం గురించి రాయబడుతుంటుండగా యోసేపు ఏడ్చెను అని రాయబడిన ప్రతి సందర్భం సహోదరుల విషయంలోనే. సహోదరుడు కనిపిస్తే చాలు ప్రేమ పెర్లుబుకొని పైకొచ్చి ఏడుస్తున్నాడు ఈయన. నిజంగా నీకు ఆ ప్రేమ ఉంటే నీ భార్య మీద, నీ భర్త మీద, నీ పిల్లల మీద, నీ ఉన్న సంఘం మీద నిజంగా నీకు ఆ ప్రేమ ఉంటే నీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చిందా అని సహోదరుని పతనము చూచి, పడిపోయిన దురాగతమైన స్థితి చూచి, కీడు జరిగించినప్పటికీ సహితం నీకు దుఃఖం వచ్చిందా? లేదు కదా. ద్వేషంతో నింపబడ్డాం. ఆదికాండం 50వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 17వ వచనం. అందరం కలిసి చూద్దాం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని వారు అతనితో చెప్పడనెను. నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా, అసలు యోసేపుతో మాట్లాడితే యోసేపుకి ఏడుపు వచ్చిందంట. చూడండి దేని గురించి మాట్లాడుతున్నారు. యోసేపుతో తండ్రి క్షమించమన్నాడని చెప్తున్నారు. నిజంగా చెప్పాడా? లేదు. వీళ్ళ లోపల భయం ఉంది. ఎందుకు ఆ భయం తెలుసా? తండ్రి చనిపోయాడు, ఇప్పుడు ఖచ్చితంగా కీడుకు ప్రతి కీడు చేస్తాడు ఈ సహోదరుడని కాదు. యోసేపు ఆ మాట వినంగానే హృదయం ద్రవించిపోయింది. అట్లా మాట్లాడుతుండగానే యోసేపు ఏడ్చేస్తున్నాడు. మనం కూడా ఇట్టి అనుభవంలోనికి వస్తే ఎంత బాగుండో కదా. ఆ తప్పిపోయిన చిన్న కుమారుని మనం చేర్చుకోగలం కదా. యోసేపు తన అన్నల్ని తమ్ముల్ని చేర్చుకున్నట్లుగా మనం కూడా చేర్చుకోగలం కదా. సంఘముగా మనం ఈ సంగతిలో మనము మేలుకొలవలసినటువంటి సమయం కాదా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రాని ఇంట నిలిచిపోయిన మన కుటుంబీకుల విషయమై మనం నిజంగా ఏడవగలిగితే, వారిని నిజంగా మనము చేర్చుకోగలిగితే మనకి ఎంత క్షేమం కలుగుతుందో కదా. నశించిపోయేటువంటి వారి పట్ల మనకున్న ఆసక్తి ఎంత? నశించిపోయేటువంటి వారి పట్ల మనకున్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఏంటి? మనం ఎప్పుడైనా ఆలోచిస్తుంటున్నామా? మనం ఆలోచించదగినటువంటి ప్రాముఖ్యమైన తలంపే. ఈ పెద్ద కుమారుడు తండ్రి ఇంటే ఉన్నాడు, తండ్రిని సేవిస్తూ ఉన్నాడు, ఆజ్ఞలో ఏది మీరకుండానే కొనసాగుతున్నాడు. కానీ తండ్రితో సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం లేదు. తండ్రి మనసుతో ఈ మనసు ఐక్యపరచబడింది కాదు. యోసేపు లాంటి ఏడ్చేటువంటి స్వభావము లేనటువంటి ఇది నాలో నేటి మన సంఘ దుస్థితి ఇది. సహోదరుని చూస్తే ద్వేషం కలుగుతుంది, ఇంట్లో ఉండే పరిస్థితులు చూస్తే ద్వేషం కలుగుతుంది. ఏడవలేకపోతున్నాం, బిగ్గరగా ఏడవలేకపోతున్నాం, ఏడ్చుటకు శక్తి చాలా లేనంతగా ఏడవలేకపోతూ ఉంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 5-6 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి ఎవరైనా. ఒక్క నిమిషం మన్నించండి. 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. 6వ వచనం అందరం కలిసి చూద్దాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి అదుల్లాము గృహలో సౌలు చేత తరమబడి అసమ్మతివాదులంతా కూడా దావీదుతో కూడా చేరారు. దావీదు అనుకున్నాడు, నాకేం తక్కువ, ఇంతమంది ఉన్నారు కదా అనుకున్నాడు. కానీ ఒకానొక సమయం వచ్చింది,
ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడిచిన తర్వాత దావీదుతో ఉన్నటువంటి దావీదు మీద రాళ్ళు రువి చంపాలని దావీదుతో ఉండేటువంటి వారందరూ కూడా పూనుకున్నారు. అప్పుడు దావీదు ఏం చేశాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు అక్కడ నుండి పారిపోలే. దావీదు వారి నిమిత్తమై ఎంత హృదయంలో వేదన పొందుంటాడో. తన హృదయము ద్రవించిపోయి ఉంటుంది, నీరు గారిపోయి ఉంటుంది. తన హృదయము నలివి కానంత దురాగతమైన స్థితికి నెట్టివేయబడి ఉంటుంది. అయినా దావీదు యొక్క ధైర్యం ఏమో తెలుసా? తన దేవుడైన యెహోవా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం వెళ్తుండే కష్టమైన పరిస్థితుల్లో మన దేవుడే మనకు ధైర్యమా? మనం ఆలోచించదగినటువంటి ప్రాముఖ్యమైన తలంపే. మనం ఎన్నో పర్యాయములు పెద్ద కుమారుని వలె ప్రవర్తిస్తున్నాం. యోసేపు వంటి మనసును కనపరచలేకపోతూ ఉంటున్నాం. మనము యోసేపు లాంటి సహోదరులము కావాలా? సహోదరుని చూచినాక దుఃఖం పెళ్ళుబుకొని రావాలా? ఆ మనసు లేకపోయింది. మన ఇంట్లో మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి, భార్య యొక్క నడవడిని బట్టి, భర్త యొక్క నడవడిని బట్టి, పిల్లల యొక్క నడవడికను బట్టి మనం ఏడ్చాలి ప్రభు సన్నిధానంలో. విలాపవాక్యంలో 2:19 మనం చదువుకుంటాం. రేయి మొదటి జామునే లేచి పిల్లల కొరకు ఏం చేయాలంటే విలపించాలి, ప్రార్థించాలి. అప్పుడే వారు ప్రభు మార్గంలోనికి నడిపించబడుతూ ఉంటారు. మనం మన కొరకు ఏడవకపోతే, ద్వేషంతో నింపబడితే ప్రభు బల్లలో మనకు పాలు లేదు. కారణం ఏంటో తెలుసా? ఈ ప్రభు బల్ల క్షమాపణను జ్ఞాపకం చేయించున్నది. ఈ ప్రభు బల్ల దుఃఖమును జ్ఞాపకం చేయించున్నది. యోహాను సువార్త 11:36 యేసు కన్నీళ్లు విడిచెను. ప్రభు సైతం కన్నీళ్లు విడిచినటువంటి అనుభవం ఉన్నది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ సిలువ యొద్ద ఉన్నటువంటి క్షమాపణ కన్నీటి పర్యంతమైనటువంటి పాపికి ఉద్ధరణ ఎలాగైతే జ్ఞాపకం చేయుచున్నదో, అలాగున ఈ ప్రభు బల్లలో పాలు పంపులు కలిగి ఉండడానికి వచ్చినటువంటి మనకు కూడా ఓ పెద్ద సవాల్ ఇది. మనం నిజంగా క్షమాపణ హృదయంతో ఉన్నామా? తండ్రితో సమ్మతించే మనసుందా? మనం ఎన్నోసార్లు మనకు ఏదైనా చెప్తే దానికి తప్పకుండా వ్యతిరేకంగానే చెప్తాం. ఎందుకంటే వాళ్ళు సరిగా చెప్పారు కాబట్టి మనం వ్యతిరేకంగా చెప్పాలంతే. ప్రభు కార్యాలని మనము సమ్మతించలేనటువంటి స్థితి కనుక ఈ కథ మనకు బాగా ఎరుదుము. ఈ కథ ఆరంభంలో పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడు. కథ చివరికి వచ్చేటప్పుడు ఈ పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? ఇంటి బయట ఉన్నాడు. కథ ఆరంభంలో చిన్న కుమారుడు ఇంటి బయట ఉన్నాడు. కథ ముగింపులో చిన్న కుమారుడు లోపలికి వచ్చాడు. మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. ఇంతకు నీదే గుంపు? ఇంతకు నీ స్థితి ఏంటి? నీ ప్రయాణం ఎటువైపు? ఒకవేళ పాపమును బట్టి భయంకరమైన స్థితిలోనికి దిగజారిపోయి ఉండవచ్చు, పతనమైపోయి ఉండొచ్చు నీ జీవితం. దేహి అనుచు దేవునింటి వైపు తిరిగి రావాలా? పాప మమతల చేత పారిపోయి ఉంటే పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గరికి రావాలా? ప్రభు దగ్గరన శరణు కోరితే నీ కూలివాడిలో ఒక్కడిగా ఉంటా ప్రభు అంటే కూలివాడిగా ఉంచడు ప్రభువు. కూలివాడిగా ఉంచడు ఈ ప్రేమ కలిగినటువంటి తండ్రి మరలా కుమారుడిగా చేర్చుకుంటాడు. మనం ఎన్నోసార్లు కోప్పడుతున్నాం, లోపలికి రాలేనటువంటి స్థితి మనది. సేవిస్తున్నామే కానీ మేకపిల్ల కొరకు సేవిస్తున్నాం. సహోదరుని చూచి సహోదరుడని చేర్చుకోలేకపోతున్నాం. నీ కుమారుడు అంటున్నాం. నశించిపోయేటువంటి వారి కొరకైనా ఆశ మక్కువ మనకు లేకపోయింది. యోసేపు వలె సహోదరుని చూసినప్పుడు దుఃఖం పెళ్ళుబికి రావట్లేదు. 1 కొరింథీ 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునేవారను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగబలను. ప్రభు బల్లలో చేయి వేయటానికి వచ్చినటువంటి మన ముందుండే పెద్ద సవాలు మనం ఎలాగున ప్రవర్తిస్తూ ఉంటున్నాం.
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సాధ్యమైనంత మేరకు మోకాళ్ళ మీదకి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యాహ్న గడియల్లో బహుసూటిగా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటుండగా